సో ఇప్పుడు మనం కిచెన్ లోకి అయితే వచ్చేసాం. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. కాకపోతే కిచెన్ అనగానే ఈ కలర్ కాంబినేషన్ ఎంత టెంప్టింగ్ గా ఉంటుందో దాని మెయింటెనెన్స్ కూడా అంత కొంచెం టెన్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే హడావుడిలో వంట చేస్తూ ఉంటాం కాబట్టి. సో అందుకోసమే వాళ్ళకి మేము లాకర్ కిచెన్ అనేది సజెస్ట్ చేస్తామండి. ఓకే. సో అది చాలా మంచి ఫినిష్ ఉంటుంది, ఈజీ క్లీనింగ్ ఉంటుంది. క్వార్ట్జ్ స్టోన్ ప్రొవైడ్ చేస్తాం మనం క్లయింట్స్కి. సో మనం దీని మీద సపరేట్గా కటింగ్ బోర్డ్ అలా ఏం లేకుండా డైరెక్ట్గా మనం ఇవి స్క్రాచ్ ప్రూఫ్ ఉంటాయి. సో మనం డైరెక్ట్గానే క్లీన్ చేసుకొని డైరెక్ట్గా వెజిటేబుల్స్ కానీ ఏమైనా టర్మరిక్ ఎక్కువ యూజ్ చేస్తాం మనం యాక్చువల్లీ. ఆ కలర్స్ కానీ దీని మీద పోతే చాలా చోట్ల పోవు, కానీ మన దగ్గర ఈజీ క్లీనింగ్ ఉంటుంది క్వార్ట్జ్ మీద కానీ లాకర్ మీద కానీ. అందుకే వి సజెస్ట్ దెమ్ టు టేక్ లాకర్ ఫర్ ద కిచెన్ అనమాట. ఓకే. ఎందుకంటే కూల్ గా ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ ఏదైనా హడావుడిగా చేసినప్పుడు ఎంత కాదన్నా పడిపోతుంది. ఆ కలర్ పడితే ఏంటంటే దీనికి ఎంత క్లాసీ లుక్ ఉందో అప్పుడు అంత డిస్టర్బెన్స్ గా కనిపిస్తుంది. అందుకనే అడిగాను. ఓకే. ఈవెన్ మనం నైఫ్ తో కట్ చేసినప్పుడు ఇట్లా గీతలు పడడం కానీ అలాంటివి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట మా దగ్గర. అండ్ ఆల్సో మా దగ్గర ప్రొఫైల్ షట్టర్స్ కూడా ఇస్తాము మనము, గ్లాస్ షట్టర్స్. అండ్ ఆల్సో ఇది 180 degrees ఉంటుంది. ఓకే. వేరే దగ్గర అయితే ఓన్లీ 90 degrees 135 degrees ఉంటుంది, కానీ ఓపెన్లో మాత్రమే 180 degrees ఉంటుంది ఈజీ యాక్సెస్ కోసం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది, మంచిగా ఈజీగా ఉంటుంది కూడా. ఈ కిచెన్ సైజ్ని బట్టి మేము వీ కెన్ ప్రొవైడ్ ఓన్లీ ఎల్ షేప్ కిచెన్ని మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలం. ఓకే. ఒక సైడ్ సింక్, ఇక్కడ మనం చాపింగ్ చేసుకోవడానికి కానీ స్టోరేజ్ చేసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇక్కడ మిక్సర్ గ్రైండర్స్ పెట్టుకోవడానికి మేము ఇక్కడ పాయింట్స్ ఇచ్చేసాము. స్టోరేజ్ ఇది 90 degrees ఇచ్చాము. గ్లాస్ ఫుల్లీ క్లోజర్ పెట్టారు. ఓకే. మళ్ళీ మనకి హింజెస్ వచ్చి కంప్లీట్ 100% ఇటలీ నుంచి ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తాం.